హీరోయిన్ శోభన ఇటీవల కల్కి 2898 ఏడి శాంబల అమ్మగా కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటించిన సినిమా ఇది. అయితే ఆమె సినిమాలు మానేయడానికి కారణమేంటి? ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటుందనేది చూస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కారణం ఒక స్టార్ హీరో. కేరళకు చెందిన సీనియర్ హీరోయిన్ శోభన క్లాసికల్ డాన్స్కి కేరాఫ్గా నిలిచే ట్రావిన్ కోర్ సిస్టర్స్ వారసురాలు. వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే కాదు, నటీమణులు కూడా. చాలా సినిమాలు చేశారు. వారి వారసురాలుగా శోభన 3 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలోనే హీరోయిన్గా పరిచయం అయింది. తెలుగులో ఆమె 1982లో భక్త ధ్రువ మార్కండేయ చిత్రంలో బాలనటిగా సునీతాదేవి పాత్రలో నటించింది. తెలుగులో ఆమె టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, నరేష్, రాజశేఖర్ వంటి హీరోలతో కలిసి నటించింది. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే 1997 తర్వాత శోభన సినిమాలు మానేసింది. కరెక్ట్గా 15 ఏళ్ళు బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. హీరోయిన్గా పీక్లో ఉన్న సమయంలోనే ఆమె ఎందుకు సడన్గా సినిమాలు మానేసింది? దానికి కారణం చాలామంది హీరోలు ఆమెను వేధించడమా? చాలా రకాలుగా హీరోలు శోభనాని ఇబ్బంది పెట్టారని, దీంతో ఇక్కడ ఉండడం కష్టమని భావించిన ఆమె సినిమాలు మానేసిందని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. అయితే ఆమె తెలుగులో ఎక్కువగా హీరో రాజేంద్ర ప్రసాద్తో గొడవ పడేదట. ఆయనతో ఇకపై తాను నటించనని అప్పట్లోనే చెప్పినట్టు వినిపించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇక తాను సినిమాల్లో నటించనని చెప్పిందంట. ఆ సంచలన నిర్ణయం వెనుక ఆమె ఎన్ని బాధలు పడిందో అన్నారు రామారావు. రాజేంద్ర ప్రసాద్ తాలూకు ధోరణులు శోభనకు నచ్చేవి కావని, అందుకే సినిమాల్లో చేయనని చెప్పినట్లుగా రామారావు తెలిపారు. సినిమాలపైనే తనకు యావగింపు కలిగిందని, అందుకే ఆమె సినిమాలను వదిలేసిందని చెప్పారు. క్లాసికల్ డాన్సెస్ అన్నీ నేర్చుకుంది. ఇండియాలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తిరిగి డ్యాన్స్ షోస్ చేసింది. గొప్ప పేరు సంపాదించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది. సినిమాల్లో వచ్చే డబ్బు కంటే తనకు డ్యాన్స్ ద్వారా వచ్చే గుర్తింపు, గౌరవం, కీర్తిని ఎక్కువని భావించింది. అందుకే ఆమె డాన్స్కే పరిమితమైందన్నారు. అయితే సినిమాలు మానేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఒకటి అర సినిమాల్లో మెరిసింది శోభన. ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతుంది. కల్కి 2898 ఏడిలో కీలక పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు బాలయ్య అఖండ 2లో కూడా నటించబోతుంది. ఇదిలా ఉంటే ఇటీవల శోభనకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2006లోనే పద్మశ్రీ అవార్డును అందుకుంది. తెలుగులో శోభన నటించిన చిత్రాలు చూస్తే విక్రమ్, అజేయుడు, మొవ్వగోపాలుడు, త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మరారి, నేడి సిద్ధార్థ, అల్లుడు గారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ గారి పెళ్ళాం, మైనర్ రాజా, రౌడీ అల్లుడు, అల్లుడు దిద్దిన కాపురం, అసాధ్యులు, కన్నయ్య కెట్టయ్య, నెప్పురవ్వ, రక్షణ వంటి మూవీస్లో ఆమె నటించిన చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.